హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ ఈ స్టడీ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం నేను పవర్ యాప్స్ మీద వీడియోస్ చేస్తున్నాను. సో ఏం లేదండి, ఇది హౌ టు కనెక్ట్ పవర్ యాప్స్ విత్ సీక్వెల్ సర్వర్. సీక్వెల్ సర్వర్ ఆన్ ప్రిమిస్ అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సీక్వెల్ సర్వర్ విత్ ఆన్ ప్రిమిస్ అంటే మనం క్లౌడ్లో ఉన్నది కాదు, వీఆర్ కనెక్టింగ్ విత్ ఆన్ ప్రిమిస్ అంటే మన లోకల్ మిషన్లో ఉన్న సీక్వెల్ సర్వర్తో క్లౌడ్లో ఉన్న పవర్ యాప్స్ని ఎలా కనెక్ట్ చేయాలని తెలుసుకుందాం. ఎందుకంటే మనకి పవర్ యాప్స్ అనేది ప్యూర్లీ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో దీనికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో నేను మీకు అన్ని చెప్తానండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీమియం లైసెన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. డోంట్ వరీ, ప్రీమియం లైసెన్స్ మీ దగ్గర లేకపోయినా స్టిల్ యూ కెన్ యూజ్ ట్రయల్ వర్షన్ ఫర్ 30 days అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా మీకు ఒక డేటా గేట్వే కావాలండి. అది పర్సనల్ కాదు, స్టాండర్డ్ గేట్వే. ఓకేనా? సో 2 types ఆఫ్ గేట్వేస్ ఉంటాయి, మనకు తెలుసు కదా, పర్సనల్ అండ్ స్టాండర్డ్. ఓకే, సో మనకి పర్సనల్ అయితే ఇక్కడ యూజ్ అవుతూ, స్టాండర్డ్ గేట్వే అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు యాక్చువల్గా ఈ వీడియోస్లో ఎక్కడ చూసినా మీకు స్టాండర్డ్ గేట్వే ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఈ ప్రీమియం లైసెన్స్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ మేము డెమో చేద్దాం. ఓకే, సో మనకి లెట్ మీ ఓపెన్ గూగుల్ క్రోమ్ అండి. ఓకే, గూగుల్ క్రోమ్లో ఓకే ఆల్రెడీ ఇట్లా జస్ట్ సెర్చ్ చేయండి, పవర్ యాప్ లైసెన్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ పవర్ యాప్స్ ప్రైజింగ్ కనిపిస్తుంది కదా, ఇది దీని మీద మీరు క్లిక్ చేయండి. ఓకేనా? ప్రైజింగ్ మీద క్లిక్ చేయండి అండ్ మీకు ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఈ పవర్ యాప్స్ ప్రైజింగ్లో మనకి ఇవి ప్లాన్స్ అండి. బేసిక్ ఇది యూజ్ అవుతుంది మీకు, ఇది యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ ప్రీమియం కనెక్ట్స్ అనేది ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, పవర్ యాప్స్ ప్రీమియంలో. ఓకే, సో ఇక్కడ మీకు బైనో ఉంది కదా, ట్రై ఫర్ ఫ్రీ క్లిక్ చేయండి. మీరు అట్లీస్ట్ మీకు 1 month అయితే మీకు వీళ్ళు ట్రయల్ ప్యాకేజ్ ఇస్తారనమాట. యూ కెన్ యూజ్ అని. ఎందుకంటే సీక్వెల్ సర్వర్ ఈస్ ఏ ప్యూర్లీ ఏ ప్రీమియం కనెక్టర్ అనమాట. ప్రీమియం కనెక్టర్ అంటే మీకు ఇట్స్ హ్యాస్ టు పే సంథింగ్. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే మనం హౌ టు కనెక్ట్ సీక్వెల్ సర్వర్ విత్ పవర్ యాప్స్ అనమాట. సో పవర్ యాప్స్ కనెక్టివిటీ ఏంటండి, URL make.powerapps.com. ఓకే, సో make.powerapps.com మనం పవర్ యాప్స్కి URL అనమాట. ఫైన్, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ లెట్ మీ లాగిన్ అయితే అయిపోయాం. సో మనం ఏం చేయాలి, ఒక న్యూ యాప్ క్రియేట్ చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి, క్రియేట్. సో క్రియేట్లో ఇది మీకు ఆప్షన్ వస్తాయి, జస్ట్ ఇగ్నోర్ అండి. జస్ట్ గో విత్ స్టార్ట్ విత్ బ్లాంక్ క్యాన్వాస్. ఓకే, సో ఇందులో ఏం కావాలి మీకు, రెస్పాన్సివ్ అంటే ఇదా, ట్యాబ్లెట్ సైజా, ఫోన్ సైజ్, జస్ట్ గో విత్ దిస్ వన్, రెస్పాన్సివ్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఒక క్యాన్వాస్లో ఒక యాప్ తీసుకున్నాము, ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, నౌ ఫస్ట్ మనకి ఏం కావాలి, సీక్వెల్ సర్వర్తో కనెక్ట్ అవ్వాలి బేసికల్. ఓకే, సో లెట్ మీ యాడ్. సో స్కిప్ అండి. ఓకే, స్కిప్ చేయండి, మనకి ఇది అవసరం లేదు. హెడర్ ఫోటోని డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు దాంతో అవసరం లేదు హెడర్ ఫోటోతో. లెట్ మీ క్రికెట్ డిలీట్ దిస్ వన్. నాకు ఫోటో హెడర్ అవసరం లేదు, ఏం లేదు. అది మీరు ఉంచినా మీకు ఏమి కాదు, నథింగ్ హ్యాపెన్స్. సో నాకు అది నో నీడ్ ఆఫ్ ఫోర్ మీ హెడర్ అండ్ ఫోటో అనమాట. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ 1 అయింది. దీన్ని మనం ఇప్పుడు మెయిన్ స్క్రీన్లా పెట్టుకుందాం. సో మన పర్పస్కి. ఓకేనా, మెయిన్ స్క్రీన్. ఓకే, ఫైన్, మెయిన్ స్క్రీన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మెయిన్ స్క్రీన్లో నేను ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఒక ఫామ్ అనేది నేను క్రియేట్ చేస్తాను. సో ఎందుకంటే మనకి ఈ ఫామ్లో ఇవన్నీ మనకు కనెక్ట్ అవ్వాలి కాబట్టి, లైక్ ఆ టేబుల్స్ అవన్నీ లోడ్ అవ్వాలి కాబట్టి మనం ఫామ్ క్రియేట్ బిఫోర్ ఫామ్ క్రియేట్ చేసే ముందు సీక్వెల్ సర్వర్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఇది ఈ టేబుల్ ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ మీ చెక్. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో ఈ ఎంప్లాయీ టేబుల్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. సో మనకి ఆబ్వియస్లీ డేటా అయితే ఏమీ లేదు, ఎంప్లాయీ ఐడి, నేమ్, ఏజ్, లొకేషన్. సో డేటా లేదు. ఇప్పుడు మనం పవర్ యాప్స్ యూజ్ చేసి ఇందులో డేటా ఇన్సర్ట్ చేయాలి, అది. ఓకేనా, సో లెట్ మీ ఓపెన్ గూగుల్ క్రోమ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి డేటా సెక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం డేటా సెక్షన్ క్లిక్ చేసాం. సో యాడ్ డేటా. సో యాడ్ డేటా ఏంటి, మనకి సీక్వెల్ సర్వర్ అండి. ఓకే, ఇది చూసారు ఇక్కడ మీకు డైమండ్ కనిపిస్తుంది. ఇట్స్ ప్యూర్లీ ఏ ప్రీమియం కనెక్టర్. మీకు ప్రీమియం లైసెన్స్ లేకపోతే కనుక ఇది మీకు యాక్టివేట్ అవ్వదు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను యాడ్ చేసే కాబట్టి చూపిస్తాను. బట్ అగైన్ ఐ విల్ గో స్టార్ట్ ఫ్రమ్ హియర్. అథెంటికేషన్ టైప్ నేను సీక్వెల్ అథెంటికేషన్ తీసుకుంటానండి. సో కనెక్ట్ యూజింగ్ ఆన్ ప్రిమిస్ అనమాట. ఓకే, నాది ఆన్ ప్రిమిస్ కాబట్టి, ఎందుకంటే నాది లోకల్ మెషిన్ కాబట్టి. సో ఐ డోంట్ రిమెంబర్ ద సర్వర్. ఓకే, డేటాబేస్ సర్వర్ నేమ్ నాకు ఇక్కడ కావాలండి. సర్వర్ నేమ్ తీసుకోవాలంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, కనెక్ట్ క్లిక్ చేయండి. జస్ట్ కాపీ దిస్ వన్, దిస్ మై సీక్వెల్ సర్వర్ నేమ్. మీకు అలా సీక్వెల్ సర్వర్ నేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ సర్వర్ నేమ్. డేటాబేస్ నేమ్ ఇస్ ఇస్టార్డేవ్. ఐ నో ద డేటాబేస్ నేమ్. ఓకే, ఇస్టార్డేవ్. అండ్ నెక్స్ట్ యూజర్ నేమ్ ఈస్ ఓకే SCA అండి. అండ్ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం ఆ పాస్వర్డ్ ఇక్కడ బైపాస్ చాలు. అండ్ గేట్వే చూసారు, ఈ గేట్వేని ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ స్టాండర్డ్ గేట్వే. ఓకేనా, జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. సో సక్సెస్ఫుల్ అయితే మనం కనెక్ట్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి టేబుల్స్ని అయితే మనం లోడ్ చేయాలి. ఏ టేబుల్, మన స్టూడెంట్ టేబుల్. చూసారా, సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం ఏం టేబుల్ మంది ఇప్పుడు, స్టూడెంట్ టేబుల్ కదా, సారీ ఎంప్లాయీ టేబుల్ కదా, ఎంప్లాయీ ఇదే కదా, ఐఎమ్ సారీ అండి. దిస్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్, క్యాన్సిల్ ఎంప్లాయీ. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు, డేటా అయితే ఏమీ లేదు. ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ దిస్ ఎంప్లాయీ టేబుల్. కూల్, క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే,
సో ఎప్పుడైతే కనెక్ట్ చేసామో ఓకే ఇలా ఉంచుతాం మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలానే వచ్చేసి నేను స్క్రీన్లోకి వచ్చేసి నేను ఒక ఫామ్ని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఫామ్ ఈజ్ యాజ్ ఆఫ్ మనం బిగినింగ్ ఉన్నాం కాబట్టి ఫామ్ యూస్ చేద్దాం, దాని తర్వాత ప్యాస్ ఫంక్షన్ యూస్ చేద్దాం. సో ఫర్ టైమింగ్ మనకి ఏంటంటే డేటా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి జస్ట్ ఇట్లా మైన్ స్క్రీన్ మీద క్లిక్ చేసి మీరు ఇన్సర్ట్కి వెళ్ళి ఎడిట్ ఫామ్ క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మన ఫామ్ అయితే వచ్చేస్తుంది చూసారా. వెంటనే మన ఫామ్ యాడ్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా ఫీల్డ్స్ని చెక్ చేసుకుంటాం. ఆమె ఆటోమేటిక్గా డేటాబేస్ చెక్ చేసుకుంటుంది. ఆ టేబుల్ మనకి ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఎంప్లాయీ టేబుల్కి అయితే కనెక్ట్ అయిపోయాము, ఎందుకంటే ఎంప్లాయీ టేబుల్ కింద కనెక్ట్ అయ్యాము కాబట్టి. సో ఇక్కడ ఈజీగా ఫామ్లో కనెక్ట్ అయిపోతాం. పెద్ద కాంప్లెక్స్ ఏం లేదండి, ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా. ఓకే, ఇక్కడ యాడ్ అయ్యాం బట్ నో ఫీల్డ్స్ ఏం లేదు. ఓకేనా. జస్ట్ క్లిక్ ఆన్ హియర్ ఫీల్డ్స్, యాడ్ ఫీల్డ్ నేమ్స్ ఏంటి మనం మొత్తం నేము, లొకేషన్, ఎంప్లాయీ ఐడి, ఏజ్. ఓకే, క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు ఫీల్డ్స్ అయితే యాడ్ అయిపోయినాయండి. చూసారా మనకి ఫీల్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి, ఏదైతే అనుకున్నామో ఆ ఫీల్డ్స్ అయితే యాడ్ అయిపోయింది. ఓకే, నౌ నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఫీల్డ్స్ యాడ్ అయిపోయినాయి, బట్ ఇవి మనం డేటా ఎంటర్ చేస్తే మనకు వస్తుందో చూద్దాం ఒకసారి. లెట్ మీ క్లిక్ ఆన్ హియర్ ప్లస్. ఓకే, మనకేం కనిపించట్లేదు రన్ చేస్తే. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫామ్ని సెలెక్ట్ చేసుకొని ఫామ్ ఇక్కడ డిఫాల్ట్ మోడ్ ఉంది కదా, ఈ ఫామ్ ఎడిట్ ఉంది కదా, దీన్ని న్యూ అని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం న్యూ అని క్లిక్ చేస్తే మనకి ఇది కనిపిస్తుంది అనమాట రన్లో. చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి. సో మరి ఈ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, ఇందా మనకి కనపడలేదు అనమాట. ఓకే, సో కూల్, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఇక్కడ దాకా అయిపోయింది. మనం ఇప్పుడు ఎంటర్ చేస్తాము. ఇప్పుడు డేటా అయితే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము, బట్ ఎంటర్ చేస్తే మనం సబ్మిట్ ఉండాలి కదా మనకి. సో ఇన్సర్ట్ చేయాలి కదా, సబ్మిట్ బటన్ మనం క్రియేట్ చేద్దాం. జస్ట్ ఇలా మెయిన్ స్క్రీన్ క్లిక్ చేసి మనం నెక్స్ట్ ఇన్సర్ట్ ఫామ్. ఓకే, మెయిన్ స్క్రీన్ క్లిక్ చేసి మనం ఇన్సర్ట్ బటన్ అనమాట, బటన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా. మీకు కొంచెం లెంత్ అనిపించవచ్చు వీడియో, ఎందుకంటే ఈ సీక్వెల్ సర్వర్ అది చాలామంది చాలా డౌట్స్ ఉంటాయండి అనమాట. ఓకే, అంత ఈజీగా అయితే అవ్వదు, ఎందుకంటే కొన్ని కాంప్లెక్సిటీస్ ఉంటాయి ఇందులో, అంటే కనెక్టివిటీలో నేను చెప్తుంది. ఓకేనా. సో దీని బటన్ నేను రీనేమ్ చేస్తాను, ఏంటి సబ్మిట్ బటన్. ఓకే, సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేశాను, బట్ సబ్మిట్ చేశాక ఇది ఆటోమేటిక్గా నాకు సంథింగ్ అయితే రావాలి కదా. సో సక్సెస్ స్క్రీన్ క్రియేట్ చేద్దాం. సో అగైన్ క్లిక్ ఆన్ హియర్ న్యూ స్క్రీన్లో నాకు ఇక్కడ చూడండి లైక్ సక్సెస్ స్క్రీన్ కనిపిస్తుంది చూసారా, సక్సెస్ స్క్రీన్ క్లియర్. ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నాను, దీన్ని నేను సక్సెస్ స్క్రీన్ రాసుకుంటున్నాను. ఓకే, సక్సెస్ అని రాస్తున్నాను. ఓకే, సో ఈ సక్సెస్లో మెసేజ్ ఏంటి, డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, ఇన్సర్టెడ్. ఓకే, సక్సెస్ఫుల్లీ. ఓకే, క్లియర్, మనం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది సక్సెస్ స్క్రీన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ సబ్మిట్ బటన్ ఉంది కదండి, ఈ సబ్మిట్ బటన్ మీద జస్ట్ క్లిక్ చేసి ఆన్ సెలెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఒక ఫంక్షన్ రాద్దాం. ఏం మీరు భయపడకండి, సింపుల్ ఫంక్షన్. 2 ఫంక్షన్లు ఉంటాయి మనకి, ఎందుకంటే 2 ఫంక్షన్ ఏంటంటే ఈ ఫామ్ సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ ఫామ్లో ఏం రాస్తున్నాం మనం, ఫామ్ ఏంటి మనది, ఫామ్ 1 అండి. ఓకే, ఫామ్ 1. ఓకే, ఓకే, దాని తర్వాత మనం ఇంకోటి రాసాం కదా, నావిగేట్, అంటే సక్సెస్ అవ్వాలి కదా. సక్సెస్ అయితే నావిగేట్ టు సక్సెస్ స్క్రీన్. ఓకే, సక్సెస్ స్క్రీన్ జస్ట్ చిన్న 2 ఫంక్షన్స్ రాసాము. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు రన్ చేయాలి కాబట్టి మనం ఇది జస్ట్ ఇక్కడ చేయండి, ప్రివ్యూ ద స్క్రీన్ ఇట్లా రన్ క్లిక్ చేయండి. సో ఏజ్ మనం ఇది ఎలానో రాసుకోవచ్చండి, ఎలానో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ ఐడి మనం ఎలా రాసుకోవచ్చు చూడండి, ఏజ్ ఓకే 30. ఓకే, ఎంప్లాయీ ఐడి 50101. ఓకే, లొకేషన్ హైదరాబాద్. ఓకే, ఇది మనం మార్చుకోవచ్చు అండి, సెట్టింగ్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, నేమ్ ఇమ్రాన్. ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టినామని చూడండి, డేటా అయితే లేదు. సో చూడండి, నేను మీకు ముందు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మీ ముందు దర్ ఇస్ నో డేటా. నేను యాజ్ సూన్ యాజ్ ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టగానే ఇప్పుడు డేటా మనకి ఇన్సర్ట్ అయ్యి మనకి సక్సెస్ రావాలి. ఓకేనా, యా డేటా సక్సెస్ఫుల్లీ. చూద్దాం ఒకసారి డేటా వచ్చిందో లేదో, ఎగ్జిక్యూట్ చేద్దామా. ఆటోమేటిక్గా డేటా అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూసారా, వచ్చేసింది 500 ఇమ్రాన్ 30. సో ఇక్కడ మనకి చూడండి ఆర్డర్ లేవు. లెట్ మీ కమ్ టు బ్యాక్ హియర్. ఇక్కడ మనకి ఆర్డర్లు లేవు, ఇందాక చూడండి ఇక్కడ ఉంది మెయిన్ స్క్రీన్. సో ఇక్కడ మనకి ఆర్డర్లు లేవు, బట్ ఇక్కడ మనకి ఆర్డర్లో పడ్డాయి. సో మీరు డోంట్ వరీ అబౌట్ దిస్ ఆర్డర్స్, మీరు ఎలా మార్చుకోవచ్చు, దీన్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదండి. ఓకే, డోంట్ వరీ ఆన్ దట్ వన్. ఆర్డర్ గురించి మీరు కంగారు పెట్టవచ్చు, బట్ మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఇక్కడ కూడా ఆర్డర్ మనం చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీకు అర్థమైంది ఎలా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఇది కనపడుతుంది, ఎందుకంటే మనకి మన ఫామ్ని మళ్ళీ రీసెట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఎంట్రీ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో మళ్ళీ మన ఫామ్ని రీసెట్ చేయాలి, ఒక బటన్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ బటన్ అంటే మళ్ళీ ఇంకో రికార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు చెప్తున్నానండి. ఓకేనా, రీసెట్, దీన్ని రీసెట్గా అంటున్నాను, రీసెట్ ఫామ్. ఓకే, సో దీనికి ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తాను ఆన్ సెలెక్ట్లో, ఏంటి రీసెట్ ఫామ్ ఏంటి మనకి ఫామ్ 1 అండి. సింపుల్ కదా, కాంప్లెక్సిటీ ఏమైనా ఉందా, ఏమీ లేదు. ఓకే, ఈ సబ్మిట్లో ఎందుకు వస్తుంది ఎర్రర్, ఫామ్ ఓకే, ఎంప్లాయీ సెలెక్ట్ చేయలేదంటుందా. ఓకే, నో ప్రాబ్లం. So let me execute this one, reset form. Okay, now enter again, age 25. Okay, employee ID 2010 something. Okay, and location is Chennai and name is Ashok something.
సబ్మిట్ కొట్టేస్తున్నాను, ఆటోమేటిక్గా మన డేటా ఇన్సెట్ అయిపోద్ది. ఇప్పుడు అశోక్ అనే పేరు ఇక్కడ రావాలి ఖచ్చితంగా. వచ్చేసింది చూసారా, అశోక్ నేమ్ వచ్చేసింది చూసారా. ఓకే, ఇది ఆల్ఫాబెటికల్ ఉంది కాబట్టి నేమ్లో మీకు కనిపిస్తుంది. ఓకే, సింపుల్. ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేద్దామా, సింపుల్. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, ఓకేనా, క్లియర్. ఓకే, సో ఈ డేటా నుంచి మనం హోమ్ తీసుకొద్దామా. ఆల్రెడీ 14 క్లోజ్ చేయాల్సి వస్తుంది కదా. లెట్ మీ క్రియేట్ ఇంకో బటన్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఏంటి, ఇన్సర్ట్ బటన్ హోమ్ అంటే మన హోమ్ బటన్ అంటే మనం ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళటానికి. ఓకే, జస్ట్ నేను హోమ్ క్లిక్ చేస్తున్నాను, హోమ్. ఓకే, సింపుల్ అండి, మీరేమి కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్ ఇవన్నీ. ఓకే, హోమ్ క్రియేట్ చేసా. ఆన్ సెలెక్ట్ ఏంటి, నావిగేట్ దేనికి మనం వెళ్ళాలి, మనం మెయిన్ స్క్రీన్కి వెళ్ళాలి, అంతే కదా. నావిగేట్ మెయిన్ స్క్రీన్, కూల్. ఓకే, సో చూడండి, సో మనం రన్ చేస్తున్నాము. హోమ్ క్లిక్ చేస్తే మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోయాం, రీసెట్ ఫామ్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ ఏజ్ 35, ఓకే, ఎంప్లాయ్ ఐడి 50, ఓకే 550, అండ్ లొకేషన్ వచ్చేసరికి ఓకే ముంబై, నేమ్ జాన్. ఇప్పుడు మనకి జాన్ అని రికార్డ్ ఇక్కడ లేదు, ఇప్పుడు మనకి ఇది ఇన్సర్ట్ అవ్వాలి. సింపుల్ కదా. సబ్మిట్, సక్సెస్ అయిపోయింది. చూడండి ఒకసారి, ఇన్సర్ట్ అయిపోయింది చూసారు, జాన్ కనిపించేసింది. మళ్ళీ మనం హోమ్ క్లిక్ చేస్తాం, ప్రీవియస్ స్క్రీన్కి వెళ్తాం, మళ్ళీ రీసెట్ ఫామ్ రీసెట్ చేస్తాము. నెక్స్ట్ ఏజ్ 50, ఎంప్లాయ్ ఐడి 10, అండ్ లొకేషను ఓకే బెంగళూరు, అండ్ నేమ్ కెవిన్. సో మనకి ఇప్పుడు కెవిన్ అనే రికార్డ్ లేదు ఇక్కడ. ఇన్సర్ట్ చేసిన వెంటనే సబ్మిట్ కొడతాము, సక్సెస్ అయిపోద్ది. హోమ్ క్లిక్ చేస్తాము, మనకి ఇప్పుడు కెవిన్ రికార్డ్ ఖచ్చితంగా పడతాయి. చూడండి, సింపుల్. సో ఇలా మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు మనం ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ మనకి మీకు మెయిన్ కావాల్సింది ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే మీకు ఈజీగా వస్తుంది. ఒకటి ప్రీమియం లైసెన్స్ ఉండాలి, ఇంకో డేటా గేట్వే ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు లేకపోతే మీకు చాలా కష్టం. అండ్ మీరు మీ ఆర్గనైజేషన్లో చేయాలన్నప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే, మీకు డైరెక్ట్గా మీకు ఫైర్ వాల్స్ ఉంటాయి, మీకు లైక్ చాలా ఇష్యూస్ ఉంటాయి మీకు అనమాట. ఓకే, నాకు ఇది పర్సనల్ ల్యాప్టాప్ కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ స్టాండర్డ్ గేట్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, నేను ప్రీమియం లైసెన్స్ తీసుకున్నాను కాబట్టి, అంటే ట్రయల్ లైసెన్స్ తీసుకున్నాను కాబట్టి నాకు నా వర్క్ ఈజీ అయిపోయింది. బట్ మనకి ఆర్గనైజేషన్లో అలా ఉండదండి. మీకు ప్రాజెక్ట్లో కనుక మీకు అలా ఆ సిచ్యువేషన్స్ ఉండవు మీకు. బట్ మీకు అయితే క్లౌడ్ కనెక్ట్ చేసి చేసుకోవచ్చు, లేదా మీకు స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు డూ పీఓసీస్ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ మేనేజర్ అండ్ ఆస్క్ హిమ్ టు, మీ మేనేజర్ కనెక్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఐటీ టీమ్తో కనెక్ట్ అయితే వాళ్ళు మీకు ప్రీమియం లైసెన్స్ ఒక ట్రయల్ లైసెన్స్ ఇస్తారు. మీరు ఇంకా మీకు ప్లేయర్ ఉండాలి ఇన్ యువర్ కంపెనీ మెషిన్స్ అనమాట. మీ కంపెనీలో ఎందుకంటే సీక్వెల్స్ కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి ఇష్యూస్ రావచ్చు చెప్తున్నాను, ఫేసెస్ కాబట్టి చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం జస్ట్ మీరు ప్లేయర్ రన్ చేయండి. చాలా సింపుల్గా మేము ఒక ఫామ్ క్రియేట్ చేసాము, ఒక ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, దాని తర్వాత సబ్మిట్ చేసాము, డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ ఏం పెద్ద కాంప్లికేట్ ఏం లేదు. ఈ బటన్లో ఈ కొంచెం కోడ్ చిన్న కోడ్స్ రాసాము మనం, అంతే అండి. లో కోడ్ అనమాట పవర్ యాప్స్ అంటే. ఓకే, సో దట్స్ ఆల్, అండ్ దిస్ ఆల్ అబౌట్ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ SQL Server by using Power Apps అనమాట. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.